హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటలమూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. నిన్న టాస్క్లు అయితే నడిచినాయి, తనూజ వర్సెస్ సుమన్ శెట్టి. అదైతే నాకు కొంచెం ఎందుకనో బిగ్ బాస్ కావాలని అలా చేశాడా అని అయితే అనిపించింది. ఎందుకంటే ఇక్కడ హౌస్ మేట్స్ మద్దతుతో ఫినాలే టికెట్ గెలవడం ఏంటి అనేది అది అసలు ఒక ఇది అనమాట. అక్కడ మీకు చెప్తుంటుంటేనే తనూజ చూసారా, మీకు ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అనేది ఇచ్చింది. అబ్బా మళ్ళీ హౌస్ మేట్స్ మద్దతు అని. ఇక్కడ సంజన గారు కరెక్ట్గా సంచాలక్ చేశారా లేదా అని చాలామంది మెసేజ్ పెడతా ఉన్నారు. నాకైతే సంజన బ్యాలెన్స్ చేసింది. అంటే భరణి గారిని ఎందుకు అన్నిసార్లు పిలిచింది అంటే, భరణి సుమన్కి సపోర్ట్ చేస్తుండో, సో తనూజకి వాటర్ పోస్తాడు. బట్ పవన్ డిమోన్ని తను ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన. పవన్ డిమోన్ తనుజాని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, కానీ తనుజాకే వచ్చి వాటర్ పోసాడు. అదేందో లాజిక్ నాకు అర్థం కాల. అంటే సుమన్కి చాలా తక్కువ ఉన్నారు కదా, అంతకుముందు అడిగాడు అని చెప్పి తర్వాత కన్విన్స్ చేశాడు. సరే తనుజ ఇట్స్ ఓకే, గేమ్లో భాగంగా ఇదంతా ఓకేలే అని చెప్పి ఒక రకమైన ఇది ఇచ్చేసింది. కానీ చాలాసేపు హోల్డ్ చేసింది. సుమన్ని మాత్రం మనం తక్కువ అంచనా వేయకూడదు. అబ్బా తగ్గేదేలే అన్నట్టు ఆడాడు. అసలు ఎక్స్ట్రాడినరీగా ఆడాడు. అంతసేపు ఇంకా కొంచెంసేపు ఉండమన్నా ఉండేవాడేమో, అంత బాగా ఆడాడు. సో వాట్ ఎవర్ అంటే ఇప్పుడు చూడండి, లాస్ట్ వరకు వచ్చాక మనలో ఉన్న టాలెంట్ బయటికి తెస్తున్నారు. అంటే అంతవరకు కూడా సో నిమ్మకి నీరెత్తినట్టుండి మామూలుగా ఉండి నామినేషన్స్లో కూడా ఒక రకమైన కామెడీ అయిపోయింది. బట్ నేను ఆల్రెడీ చెప్పాను, నామినేషన్లో సగం ట్రూత్ ఉంది, అది జోక్గా అనుకున్నా కూడా అది నిజమే, వాస్తవమే సుమన్ది అని. సో వాట్ ఎవర్, సుమన్ మాత్రం ఫ్యాంటాస్టిక్గా గేమ్ ఆడాడు. సంజన అయితే బ్యాలెన్స్ చేసింది. వాట్ ఎవర్ మీకు తనూజాకి తక్కువ పడకుండా, అటు సుమన్కి ఎక్కువ పడకుండా భరణిని కొన్నిసార్లు పిలిచి సో సమన్యాయం చేసిందని చెప్పుకోవాలి. అంటే మేబీ ఒక్క రౌండే మేబీ ఎక్కువ ఉండొచ్చు. స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ పోస్తే బిగ్ బాసే సుమన్ది ఒక 10 అంకెలు లెక్క పెట్టి సరి చేయమన్నాడు. సో అది వేరే విషయం. నెక్స్ట్ టాస్క్కి వెళ్ళిపోదాం. తనూజ అయితే అవుట్ ఆఫ్ రేస్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ టాస్క్లో ముగ్గురిని సెలెక్ట్ చేసుకోమన్నప్పుడు చాలా మంతనాలు పడ్డారు. ఫెయిర్ ఛాన్స్ సుమన్కి ఎందుకు బ్యాక్ టు బ్యాక్ వచ్చింది అని చాలామంది అడిగారు. అంటే ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నప్పుడు సుమన్ని సెలెక్ట్ చేయలే. సో సంజన రేస్ నుంచి అవుట్ అయిపోయింది, తనూజ అవుట్ అయిపోయింది, ఇక మిగిలింది సుమనే. అక్కడ మీకు సుమన్కి ఛాన్స్ ఇవ్వలేదు అసలు, ఏది గేమ్ ఆడతాను కాదు, తనూజ ఇచ్చింది, ఏది బార్డర్లోంచి సెలెక్ట్ చేసుకుని. అంతేగాని ఫెయిర్ అయిన ఛాన్స్ హౌస్ మేట్స్ నుంచి రాల. సో అందుకని సుమన్ కామన్గా ఉన్నాడు. బట్ టీం 1లోంచి ఒకడు వెళ్ళాలి అంటే కళ్యాణ్ వచ్చాడు. ఇమ్మానియల్ని పక్కన పెట్టారు, ఎందుకంటే ఇమ్మానియల్కి ఎక్కువ ఉన్నాయి గళ్ళు. సో అందుకని కళ్యాణ్ ఫెయిర్ ఎనఫ్ అని కళ్యాణ్ని పంపించారు. దాని తర్వాత పవన్ డీమన్ పంపించారు. సో రీతు అక్కడ సరే వాట్ ఎవర్ అయింది. భరణి చాలాసేపు కాస్త తర్జన చేశాడు, చాలాసేపు అన్నాడు. అందుకనే పవన్ డీమన్ చూడండి టాస్క్ గెలవంగానే వెళ్ళి భరణితో తలపడ్డాడు. ఇక్కడ ఎంత బుద్ధి లేని కళ్యాణ్ అంటే మళ్ళా చాలా కామెడీగా ఆడతాడు. ఏందబ్బా నాకు తెలియగడితే టాస్క్ ఫినాలే టాస్క్ అనుకుంటాడు, ఏమనుకుంటాడు. ఆడి చేతిలో పెట్టుకుని ఉండే బదులు రింగ్లో పెట్టాలి కదా. బజర్ మోగిన తర్వాత రింగ్లో పెట్టాడు, అది నోటీస్ చేశారు, అయిపోయింది. అసలే అక్కడ సంచలక రీతు ఆగుతుందా? ఎంతసేపు డిమాండ్కి ఫేవర్ చేద్దామని ఉంటుంది కదా, ఉండకుండా ఎలా ఉంటుంది. అక్కడ రింగ్లో పెట్టుకుని కాపాడుకోవాలి. ఫస్ట్ చూడండి స్ట్రాటజీ అన్నీ పేర్చుకుని దాని మీద కూర్చున్నాడు డిమాండ్ పవన్. అట్లా ఉండుంటే మేబీ కొన్ని ఎక్కువ ఉండేయేమో. ఆ తర్వాత కళ్యాణ్ వెళ్ళి సుమన్ దగ్గర గుంజుకోవడానికి ట్రై చేసి గుంజుకుని సుమన్ వద్దు ఫెయిర్ అయినా నేను నీ జోలికి రానంటే వదిలేసి వెళ్ళిపోయి, ఎందుకనో కాస్త అంత కసిగా ఆడలేదు కళ్యాణ్ అని నాకు అనిపించింది. ఎందుకంటే టాప్ 5కి వెళ్తానులే, దాన్నే ఉందిలే పెద్ద మ్యాటర్ అన్నట్టు ఆడాడు. నాకైతే అలా అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో మ్యాటర్ కూడా చెప్తా. ఏంటి అంటే ఇక్కడే మీకు ఈ టాస్క్ జరిగేటప్పుడే సుమను చాలా అద్భుతంగా ఆడాడు. మళ్ళీ అసలు పవన్ డీమన్ ఆపాడబ్బా. నాకైతే సుమన్ ఫ్యాంటాస్టిక్ తురుము అనిపించాడు, ఓడిపోయినా సరే. తర్వాత పవన్ డీమన్ గెలిచాడు. డీమన్ గెలిచిన తర్వాత భరణిని ఎంచుకున్నాడు. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. ఆడలేక మధ్యలో ఓడ అన్నాడంట ఒకడు. అంటే మధ్యలో ఎక్కువ వాయించారు, నేను నాట్యం చేయలేకపోయినా అన్నంట ఒక నాట్యగత్త. అది సరిగా వాయించలే, నేను చేయలేను, అది సరిగా ఇవ్వాల ప్లాంక్స్, అందుకని పట్టలేదు అంటుండు. మళ్ళీ అదే రిపీట్ చేస్తుండు. వీళ్ళు వెళ్ళారు, కొంచెంసేపు తర్జన చేశారు, ఇంకా ఇలా పెట్టాలి అని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఒప్పుకోట్లా. అవునులే
అయ్యుండొచ్చు అయ్యుండొచ్చు. అరే నువ్వు అన్నీ ఏం చేశాడు తెలుసా డిమోన్ మిస్టేక్, అన్నీ ఇలా లేపేశాడు, అన్నీ కలగలిసిపోయినాయి. ఎట్ట తెలిసిద్ది? సో ఒక రోలో ఒక రో ఉంటుంది, ఒక రోలో ఒక రో ఉంటుంది. వాళ్ళు ఎందుకు ఇచ్చారు క్యూబ్? కొంచెం దిమాగ్ పెట్టాలి. ఇక్కడ మనోడు చూడండి, భరణి ఒక్కొక్కటి తీసాడు, ఫస్ట్ ఒక్కొక్కటి తీసి మ్యాచ్ చేసుకుంటూ పోయాడు. మధ్యలోది కూడా మ్యాచ్ అయితే అక్కడి నుంచి కంటిన్యూ పెట్టాడు, అందుకని తొందరగా అయింది. సో డిమోన్ పవన్కి అస్సలు దాన్ని మొత్తం అంతా ఒక్కసారి గుంపుగా తీసేసరికి ఏ ప్లాంక్ ఏంటి అని కన్ఫ్యూజ్ అయిపోయాడు. పైగా అంటాడు ఒక డైలాగ్, నాకైతే భలే నవ్వు వచ్చింది, జాలేసింది బాబు. నేను ఫస్ట్ రెడ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా, కానీ అన్న అడిగాడు కదా రెడ్ అని చెప్పేసి, పెద్ద ఆయన కదా అని చెప్పేసి ఇచ్చేసా అంట. అంటే రెడ్ సెలెక్ట్ చేసుకుంటే గెలిచేస్తావా? ఆ తర్వాత అంతకుముందు అన్నాడు ఆ బ్యాలెన్సింగ్ పట్టుకునేటప్పుడు తనూజ సుమన్ చాలా ఈజీ అబ్బా, ఇది చాలా ఈజీ. ఏంటి నువ్వు చూస్తే ఈజీగా ఉంది, నువ్వు ఆడితే ఈజీగా లేదు. నువ్వు ఓడిపోయావు టాస్క్. అసలు గట్టిగా మాట్లాడితే కళ్యాణ్ సరిగ్గా ఆడుంటే నువ్వు ఓడిపోయేటోడివి. కళ్యాణ్ అక్కడ సుమన్ కలుపుకుని ఇద్దరు కలిసి నీ మీద స్కెచ్ చేస్తే ఓడిపోయేటోడివి 100%. ఇక్కడ టాస్క్ ఎలా గెలిచావు అన్నది కాదు ముఖ్యం, చాలాసార్లు చెప్పా, టాస్క్ గెలిచావా లేదా అన్నది కాదు ముఖ్యం, ఎలా గెలిచామన్నదే ముఖ్యం. అది తను కూడా చెప్పాడు రీతుతో కూర్చుని, మరి అదే మాట్లాడాడు, కానీ చేసింది మాత్రం వేరే. వాట్ ఎవర్ డీమోన్ అయితే ఆడలేక మధ్యలో ఓడన్నాడబ్బా, అవి కరెక్ట్గానే ఉన్నాయి. కార్పెంటర్ మిస్టేక్ అటు సంజన గారు అసలు మామూలుగా లేదు, కార్పెంటర్ ఇష్యూ ఉండుంటుంది ఏదో, చాలా చాలా సర్కాసిమ్గా ఉంది. అది కూడా మనవాడికి అర్థం కాల. సో పెట్టడం అనేది పర్ఫెక్ట్గా పెడతాం, బ్రిడ్జ్ కడతామే కదా మెయిన్ టాస్క్ ఏంటి చెప్పండి? అందులో బ్యాగులు దాని మీద వేయడమా? కాదు కదా, బ్రిడ్జ్ కట్టడం మెయిన్ టాస్క్. దాన్ని ఏం చేయాలి? ముందు వాట్ ఎవర్ చూసుకోవాలి, చూజ్ చేసుకుంటూ పెట్టుకుంటే చెప్పడం చాలా ఈజీ, ఆడటం కష్టం, నేను కాదన్న. కానీ ఇది సరిగ్గా లేదు, వాళ్ళు సరిగ్గా ఇవ్వలేదు, ఒకటి తేడా ఇచ్చారు, దీని మీదే ఉన్నాడు తప్ప మార్చడం దాని మీద లేదు. తను చెప్తానే ఉంది, నువ్వు మార్చుకో, సెట్ చేసుకో, టైం ఉంది. బ్యాగులు ఆయన 3 బ్యాగులు ఇసిరే వరకు ఈయనకి టైం ఉంది 2 పెడతానికి. కావాలని మళ్ళీ వెళ్ళి చూడండి మీరందరూ కూడా, ఆ 2 పెడతానికి మనోడు అంత టైం తీసుకున్నాడు. ఇక్కడ నాకు ఒక్క విషయం అర్థం కాలేదు ఏంటంటే, అంతకుముందు తనుజ వాట్ ఎవర్ మీరు ఇచ్చిపడే టాస్క్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నందుకు తప్పు చేశానా అనుకోవాలా? అసలు ఇచ్చిపడే టాస్క్లోనే భరణికి సపోర్ట్ చేసింది. ఇక్కడికి వచ్చి పవన్ డిమాండ్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. నాకైతే అర్థం కాలేదు అది ఏంటా అనేది. సో అది మీకే అర్థం అవ్వాలి. ఆ బిగ్ బాస్ కూడా కావాలని సంచలనంగా తనూజ అనే పెట్టాడా అనేది నాకు ఒకటైతే అనిపించింది. సో మరి రేస్ టు ఫినాలే టాస్క్ అనేది వెళ్తూ ఉంది, ఇది ఒక రేంజ్లో వెళ్ళిపోద్ది. మరి చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఏంటి అనేది నా నెక్స్ట్ అప్డేట్లో అయితే మీకు ఇస్తా. దిస్ ఇస్ పరిటల్ మూర్తి సైనింగ్ ఆఫ్, బై.